హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా డ్యూడ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్ కన్నా డ్యూడ్ మూవీ మీద ఎక్కువ హైప్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 days అయితే నేనైతే నిన్నే చూశాను మూవీని అయితే. ఇంకా ఆ హైప్ని మ్యాచ్ అయిందా లేదా, మళ్ళీ ప్రదీప్ రంగనాథ్ గారికి హ్యాట్రిక్ హిట్ వచ్చిందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా డ్యూడ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నేనైతే ఈ మూవీ మీద బాగానే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నా. ఆ ఎక్స్పెక్టేషన్ రేంజ్లో అయితే లేదు మూవీ అయితే మాత్రం, అంత రీచ్ అయితే కాల. అయితే మనకైతే సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది, మూవీ బాగలేదు బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఇంకా మూవీలో అయితే చాలా వరకు పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీలో అయితే కామెడీ అయితే మాత్రం చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుద్ది. నాకైతే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది ఆ కామెడీ అయితే. ఎంటర్టైన్మెంట్ కోసం పోయే వాళ్ళు అయితే ఈజీగా అయితే ఈ మూవీ కోసం వెళ్ళిపోవచ్చు. కామెడీ సీన్స్ అయితే బాగా అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. కామెడీ సీన్స్ వరకు అయితే మాత్రం మూవీలో అయితే సూపర్గా ఉంది కామెడీ సీన్స్ అయితే. ఇంకా ఆ తర్వాత యాక్టర్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు ఆదరిపోద్ది. అసలు ప్రదీప్ రంగనాథన్ గారు అయితే అతనికి ఇచ్చిన రోల్లో అసలు ఇంకా అతనికి మించి ఇంకెవరు చేసిన ఆ రోల్ అయితే చాలా కామెడీగా ఇంకా క్రింజ్గా అయిపోయేది. అది ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రదీప్ రంగనాథన్ గారికే సెట్ అయ్యే క్యారెక్టర్ అది, కాబట్టి సూపర్గా యాక్ట్ చేసిండ్రు. ఇంకా మమితా బైజు గారు కూడా యాక్టింగ్ వరకు అయితే మాత్రం సూపర్గా అనిపించింది నాకైతే. ఇంకా అంతేకాకుండా మూవీలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ అలాగే యాక్ట్రెస్ ప్రతి ఒక్కరైతే సూపర్గా చేసిండ్రు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అయితే మాత్రం సూపర్గా అనిపిస్తాయి. అండ్ ఒక మ్యూజిక్ అయితే ఒక మంచి ఫీల్ కూడా అనిపిస్తుంది మనకైతే మాత్రం. మ్యూజిక్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మూవీలో. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ అయితే సూపర్గా అనిపించాయి. ఇంకా టెక్నికల్ వైపు కూడా అయితే మూవీ అయితే సూపర్గా అయితే అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్గా మూవీలో అయితే ఇంకా ఇవే పాజిటివ్స్ నాకు అనిపించినవి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ అయితే స్టోరీ లైన్. అసలు ఆ స్టోరీ అయితే నాకైతే అస్సలు ఎక్కలేదు, చాలా వరస్ట్గా అనిపించింది స్టోరీ లైన్ అయితే. చాలామందికి కూడా ఈ స్టోరీ లైన్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఈ స్టోరీ లైన్ అలాంటిది. ఎందుకంటే దీని గురించి కొద్దిగా చెప్పినా కూడా స్పాయిలర్ అవుద్ది కాబట్టి నేనైతే చెప్పట్లా. అండ్ ఆ స్టోరీ లైన్ అయితే మాత్రం నాకైతే చాలా వరస్ట్గా అనిపించింది. నాకైతే అంతగా అయితే ఏమీ నచ్చలేదు. బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఆ స్టోరీ లైన్ అయితే, అంత వరస్ట్గా అయితే ఉంది స్టోరీ లైన్ అయితే. ఈ మూవీ మీద మొత్తం మీద నాకు నచ్చింది కూడా ఆ స్టోరీని. అదేదో నాకైతే మాత్రం అంత కనెక్ట్ కాలేదు, అంతగా నచ్చలేదు స్టోరీ అయితే. ఇంకా ఆ స్టోరీ వల్లే మూవీ అంత అయితే చాలా అంటే చాలా వరస్ట్గా అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ నుంచి అయితే మనకి అంతగా అనిపించదు మూవీ, ఎందుకంటే ఆ స్టోరీ లైన్ వల్ల. అదే ఇది మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీకి అయితే. స్టోరీ ఎలా ఉన్నా పర్వాలేదు, కామెడీ బాగుంటే చాలు అనుకునే వాళ్ళు అయితే ఈ మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. మూవీ అయితే కామెడీ వరకు అయితే మాత్రం అసలు డిసప్పాయింట్ లేదు. కామెడీ విషయంలో అయితే మూవీ అయితే సూపర్ అని చెప్పచ్చు. ఆ స్టోరీలోనే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది అంతే. మూవీలో ఉన్న మైనస్ పాయింట్ అది ఒక్క స్టోరీలోనే. ఇంకా ఇది ఇంకా డ్యూడ్ మూవీ రివ్యూ అయితే. ఇంకా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.8/5. ఇంకా ఒకవేళ కానీ మీరు డ్యూడ్ మూవీ ముందే కానీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారైతే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.